పెంచిన అమ్మా నాన్నల ప్రేమానురాగాలు, కథలు చెప్పి నిద్రపుచ్చే బామ్మ తాతయ్యల మురిపాలు, బడిలో చదువులు, స్నేహితులతో ఆటపాటలు, ఏడిస్తే లాలనలు, మారం చేస్తే బుజ్జగింపులు, భవిష్యత్తుపై బెంగ అన్నదిలేని ఆలోచనలు, మధురమైన బాల్యానికి అచ్చమైన నిర్వచనాలివి. ఇవన్నీ సమకూరితే బాల్యం బంగారు బాల్యం అవదా? పసి జీవితం పసిడి జీవితం కాదా? సమకూరితే ఖచ్చితంగా అవుతుంది. మరి సమకూరకుంటే అది అనాథ జీవితం అవుతుంది. అమ్మ లేదు, నాన్న లేడు, బంధువుల ఆదరణ అంతకన్నా లేదు, నా అన్న వారి ఆపన్న హస్తమూ కనిపించదు. పూట తిండే గగన కుసుమమైన వేళ ఇక చదువు, బట్టలు, ఇల్లు గురించి ఆలోచనలు సరే సరి. ఇంతటి నరకప్రాయమైన అనాథ జీవితాలకు గొడుగు పట్టింది హైదరాబాద్ జాంబాగ్లోని అనాథ విద్యార్థి గృహం. పేరులోనే అనాథ పేరును కలిగి ఉన్న ఈ కేంద్రం వారి పాలిట ఆపద్మందువైంది. అనాథలకు తిండి, గుడ్డ, చదువు, క్రమశిక్షణ కల్పిస్తూ వారి పట్ల అమ్మా నాన్నల పాత్ర పోషిస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. 5 years ఉన్నప్పుడే అమ్మ, 9 years అప్పుడు నాన్న చనిపోయారు. అప్పటి నుండి నేను తెలిసిన ఒకసారి వాళ్ళ ఇంట్లో చదువుకున్నాను. అక్కడ అంటే 10th అయిన తర్వాత మా బాబాయ్, తెలిసిన బాబాయ్ ద్వారా ఈ హాస్టల్కి వచ్చాను. ఈ హాస్టల్కి వచ్చిన తర్వాత నాకు రూల్స్ అనేవి, రెగ్యులేషన్స్ అనేవి ఇక్కడ ఉన్న సీనియర్స్ అనే వాళ్ళని అడిగి తెలుసుకుని ఇక్కడ ఉంటున్నాను. నా చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. తర్వాత నేను ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు చేసుకుంటూ తర్వాత 10th వరకు ఊళ్ళో కంప్లీట్ చేశాను. కానీ 10th అయిపోయిన తర్వాత నాది అదొకతమైన పరిస్థితి అనమాట. ఏం చేయాలో తెలియదు, ఎక్కడ హెల్ప్ లేదు. అలాంటి టైంలో ఒకసారి నేను పేపర్లో చూశాను, అనాథ విద్యార్థులకు ఆహ్వానం అని ఉన్నది. దాన్ని చూసి నేను అప్లై చేసుకున్నాను. ఒకవేళ అసలు సీట్ రాకపోయినట్టయితే నేను బయట ఉండి కంపల్సరీగా ఏదో ఒక జాబ్ చేసుకుంటూ చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది నాకు. నేను వైజాగ్లో ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చాను. నాన్నగారు చిన్నప్పుడు చనిపోవడం వల్ల ఎకనామికల్గా నాకు చాలా ప్రాబ్లం వచ్చింది చదువుకోవడం కోసం. అప్పుడు బీసీ హాస్టల్లో 10th క్లాస్ వరకు బీసీ హాస్టల్లో చదువుకున్నాను. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు వచ్చిన మార్క్స్ స్కూల్ ఫస్ట్ వచ్చాను నేను. అందుకోసం నాకు టీచర్స్ నన్ను ఇంటర్మీడియట్ వాళ్ళు మనీ ప్రొవైడ్ చేసి చదివించారు నాకు. ఆ సిచ్యువేషన్లో అదే కాలేజీలో చదువుకున్న సన్యాసి అనే అబ్బాయి ఈ హాస్టల్లో చదువుకున్నాడు మేడం. ఆయన ఇప్పుడు ఐఐటీలో ఎంటెక్ కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసి రీసెంట్గా జాబ్ కూడా సెలెక్ట్ అయ్యాడు. ఆయన ద్వారా నాకు ఆ హాస్టల్ గురించి తెలిసింది మేడం. ఏజ్కి వచ్చే ముందు నేను ఫస్ట్ పేపర్ యాడ్ చూసి అప్లై చేసుకున్నాను. తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఇక్కడ డిగ్రీ చేస్తున్నాను. అయితే నేను సెమీ ఆర్ఫన్ స్టూడెంట్. మా ఫాదర్ నా చిన్నప్పుడే చనిపోయారు. మా మదరు మామూలు లేబర్ పని చేసి నన్ను చదివించారు. ఆత్మీయంగా పలకరించే పిల్లలు, ప్రశాంతమైన వాతావరణం, నిశ్చలమైన మనస్సులు, ఏకాగ్రత నిండిన లక్ష్య సాధన, ఈ సద్గుణాలన్నీ అనాథ విద్యార్థి గృహంలో ఒక్కచోట చేరి ఉంటాయి. వీరందరి ఆశయం ఒక్కటే, చదువుకొని జీవితంలో రాణించాలని. ఆ కోరికను తీర్చే గురుకులం ఈ అనాథ విద్యార్థి గృహం. ఎందరో అనాథలను ఉన్నత విద్యావంతులను చేసి వారి జీవితాల్లో వసంతాలు పూయిస్తోంది. ఇక్కడ ఉన్నప్పుడు నాకు అంటే సరైన టైంలో కోచింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇంకా ఆ కోచింగ్ హెల్ప్తో నేను డైరెక్ట్ ఎంఎస్సి సీట్ వచ్చేసింది నాకు క్యాంపస్లో, ఓయి క్యాంపస్లో. 2004 to 2006 ఎంఎస్సి జెనెటిక్స్ కంప్లీట్ చేశాను. 1 year లెక్చరర్గా వర్క్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ థామ్సన్ రైటర్స్లో అంటే త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా నేను అక్కడ ఇప్పుడు బయోఇన్ఫర్మాటిక్స్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నాను. నేను ప్రస్తుతం ఎనలిస్ట్గా చేస్తున్నాను అక్కడ. 63లో మా ఏవిజీలో జాయిన్ అయినా నాకు ఎవరో మంచి అతను నాకు ఇది చెప్పిండన్నమాట, ఇట్లా ఏవిజీ ఉన్నది, అక్కడ సెక్రటరీ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే అడ్మిషన్ ఇస్తారని చెప్పినారు. ఆ తర్వాత ఈ వెటర్నరీ సైన్స్లో అడ్మిషన్ వచ్చింది. తర్వాత అది 4 years 1968 జూన్లో రిజల్ట్స్ వచ్చినాయి. పాస్ అయిన తర్వాత జూలైలోనే ఆర్డర్స్ వచ్చినాయి. ఆగస్టులో జాయిన్ అయిపోయిన జాబ్లో.
అనాథ విద్యార్థి గృహాన్ని 1919లో జాంబాగ్లోని సుందర్ భవన్లో మరాఠా న్యాయవాది అంబేదాస్ ముఖేడ్కర్ స్థాపించారు. అయితే అతని మృతితో కొన్నాళ్లకు ఆ గృహాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. అనాథ విద్యార్థి గృహం తన ఉనికినే కోల్పోవలసి వచ్చింది. 1992లో తిరిగి రాజేష్ అనే సంఘ సేవకుడి ఆధ్వర్యంలో అనాథ విద్యార్థి గృహం తిరిగి ప్రారంభమైంది. మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. నేను కూడా చాలా కష్టాలు పడి చదువుకొని ఒక స్థితికి వచ్చాను కాబట్టి నేను కూడా ఏదో సమాజానికి చేయాల ఆలోచనలో ఉన్న రోజుల్లో దీంట్లో చదివిన ఒక ఎక్స్టూడెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నారాయణ గారు పనిచేస్తూ ఉన్నారు. ఆ నారాయణ గారు నన్ను ఈ అనాథ విద్యార్థులను పరిచయం చేసి నేను ఈ సేవ చేసే అవకాశం కల్పించడం జరిగింది. ఈ అనాథ విద్యార్థి గృహంలో రాష్ట్రంలోని అనాథ నిరుపేద విద్యార్థులకు అవకాశం కల్పించి వారికి విద్యా సౌకర్యాలు కల్పించేసి వారు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తాం. చూశారు కదా, చదువుల్లో ఏవిజీ స్టూడెంట్స్ కనబరుస్తున్న ప్రతిభని. అంకురంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్